హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కోలా. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ పేపర్ అనాలిసిస్. పర్టికులర్లీ డిఎడ్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ రాసిన అందరు విద్యార్థులకు మరి ఇప్పటికే మనము 2 to 3 పేపర్స్ పెట్టడం జరిగింది. సో ఇట్ ఈస్ ద 4th పేపర్. ముఖ్యంగా తెలుగు మెథడాలజీ అనగానే కొద్దిగా విద్యార్థుల్లో అది భయం ఉంటుంది. అరే ఎట్లా చేస్తాము, రాయగలుగుతాం. వాస్తవంగా చూసినట్టయితే ఏదైతే మీరు 40 days టీచింగ్ ప్రాక్టీస్ చేశారో దానికి సంబంధించి మీ యొక్క ఎక్స్పీరియన్సెస్, మీ యొక్క అనుభవాలు ఉపయోగించి ఈ పేపర్ని రాయొచ్చు. అంతేకాని మనం వచ్చేసి రేపు పొద్దున మొత్తం టెక్స్ట్ బుక్ అంతా చదివేసి, మెథడాలజీ టెక్స్ట్ బుక్ చదివేసి అన్ని ఆన్సర్స్ రాస్తాను అని అనుకుంటే చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా భాష అభివృద్ధి అంటే మదర్ టంగ్ యొక్క అభివృద్ధికి సంబంధించిన ప్రశ్నలే అడగబడతాయి. ముఖ్యంగా భాష అభివృద్ధి అంటే ఏవైతే భాషకు సంబంధించి 4 స్కిల్స్, అదేవిధంగా భాష అభ్యసనం లెర్నింగ్ ఎలా జరుగుతుందన్న అంశాల మీద క్వశ్చన్స్ అడుగుతాయి. సో మనం ఒక 2 క్వశ్చన్ పేపర్స్ మనం చూస్తాం, రైట్ టు అనలైజ్ సో దట్ యూ గెట్ అన్ ఐడియా అండ్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు రైట్ ద ఎగ్జామినేషన్. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే మొదట సెక్షన్లో 4 ప్రశ్నలు, మరో రెండో సెక్షన్లో 10 ప్రశ్నలు, లాస్ట్లో 10 ప్రశ్నలు. ముఖ్యంగా ఫస్ట్ మనం 4 ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వాటిని అనలైజ్ చేద్దాం. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఈ 4 ప్రశ్నల్లో 2 ప్రశ్నలు మనము చూసినట్టయితే శ్రవణము, అదేవిధంగా లేఖనము అంటే లిజనింగ్ సంబంధించి, అదేవిధంగా రైటింగ్ సంబంధించి మనకు ప్రశ్నలు రావడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే వినడం లేదా శ్రవణముకి ఎలాంటి లక్షణాలు ఉండాలి అంటే గుడ్ లిజనర్ అంటే ఉత్తమ శ్రవణం ఎప్పుడు సాధ్యం అవుతుందంటే విద్యార్థుల్లో వినే శ్రద్ధ ఉంటే, లేదా నేర్చుకునే తపన ఉంటే, లేదా విద్యార్థుల్లో ఆసక్తి ఉంటే. సో నేను మూడు అంశాలు చెప్పాను శ్రవణానికి సంబంధించి. మీరు ఉపాధ్యాయుడిగా అంటే క్షేత్రస్థాయిలో మీరు ఎప్పుడైతే విద్యార్థుల్లో టీచింగ్ ప్రాక్టీస్ చేశారో, ఇంటర్న్షిప్ చేశారో, మీరు శ్రవణానికి ఎలాంటి కృత్యాలు చేశారో వాటిని రాయమంటున్నాను. మరి నేను అనుకుంటాను దీనికి టెక్స్ట్ బుక్ అంతా చదివి ఈ కృత్యం రాయాల్సిన ఆలోచన రావాల్సిన అవసరం లేదు. అదేవిధంగా 4వ ప్రశ్న వచ్చేసి పిల్లల్లో లేఖన సామర్థ్యాన్ని అంటే రైటింగ్ ఎలా ఇంప్రూవ్ చేస్తాం. సో ప్రాథమిక స్థాయిలో వచ్చేసి విద్యార్థి మొదట పాఠశాలకు వచ్చేటప్పుడే చాలా ఇబ్బందితో వస్తూ ఉంటాడు. ఎందుకంటే స్కూల్లో టీచర్ రాపిస్తుంది, చదువుమంటుంది అంటే మనకు కోపం ఉంటుంది. మరి అలాంటి విద్యార్థుల్లో లేఖన సామర్థ్యం ఎలా అంటున్నారు. సో మనం తీసుకున్నట్టయితే భాషాభివృద్ధి అనేది ఒక పద్ధతి ప్రకారం శ్రవణము, భాషణము, పఠనము మరియు లేఖనం ద్వారా జరుగుతుంది. 4 ఏవైతే మనము భాష సంబంధించి స్కిల్స్ మాట్లాడుతున్నామో లాస్ట్లో డెవలప్ అయ్యేది లేఖనం. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే లేఖనకు సంబంధించి పిల్లలకి మొట్టమొదటిగా చిన్న చిన్న లైన్స్, కర్వ్స్ కదా, ఇవన్నీ నేర్పుతూ ఉంటాం. సో దాని ద్వారా మళ్ళీ తర్వాత ఏం చేస్తాము, చిన్న చిన్నగా అక్షరాలు, తర్వాత రెండు అక్షరాలతో కూడుకున్న పదాలు, 3 అక్షరాలతో కూడుకున్న పదాలు ఈ విధంగా నేర్పుతాము. అంటే వీటిని నేర్పడానికి మనం కొన్ని కృత్యాలు కూడా చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ బిల్డింగ్ అంటే పదాల అలంకరణ అంటే మనం ఒక అక్షరం రాసిన తర్వాత ఇంకో పదాన్ని జోడించినట్టయితే ఇంకో పదం కావడం, లేదా మనం ఒక పదం రాసి ఆ పదం నుంచి అనేక పదాలని పిల్లల ద్వారా మనము రాపియడం. సో ఈ విధంగా లేఖన సామర్థ్యాన్ని కూడా పెంపొందించవచ్చు. కాబట్టి మనం చూసినట్టయితే పేపర్లో, క్వశ్చన్ పేపర్లో లేదా ప్రశ్నపత్రంలో 2 ప్రశ్నలు 2 సామర్థ్యాల గురించి వచ్చినాయి. మనం ఇక్కడ తీసుకుందాం భాష అభ్యసన. నేను ఇంతకుముందు చెప్పాను ఏ విధంగా పిల్లల్లో భాష అభ్యసన అభివృద్ధి చెందుతుంది. ఈ 3 అంశాలు, ఈ 3 కారకాలు ఏ విధంగా ఉపయోగపడతాయి. భాష ప్రతి ఒక్క వ్యక్తిలో జైవికంగా ఉంటుంది. ఈ విషయాన్ని నోమ్ చామ్స్కీ అనే భాషావేత్త చెప్పడం జరిగింది. లాంగ్వేజ్ ఈజ్ ఇన్బోర్న్, లాంగ్వేజ్ ఇన్నేట్ అంటే ప్రతి వ్యక్తిలో భాష ముందట నుంచి ఉంటుంది. సో ఇది బయాలజికల్, జైవిక కారణం. సామాజిక, మన చుట్టుపక్కల ఉన్న లేదా సమాజంలో భాష ఏ విధంగా ఉంటుంది. అదేవిధంగా మరి సమాజంలో మనం వెళ్తున్నప్పుడు ఒకరి నుంచి ఒకరు వింటున్నప్పుడు, శ్రవణం అవుతున్నప్పుడు డెఫినెట్గా మనము నేర్చుకోవడం జరుగుతుంది. సో సమాజం కూడా చాలా
ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది భాష యొక్క అభ్యసనలో. వైయక్తిక మనం చూసినట్టయితే ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క రకంగా ఉంటాడు. మరి ప్రతి విద్యార్థి కూడా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటాం. వారి యొక్క ఆసక్తి బట్టి, వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి భాష అభ్యసన అన్నది విద్యార్థుల్లో అభివృద్ధి చెందుతుంది. మూడో ప్రశ్న వచ్చేసి మూల్యాంకన భావనలు. రైట్, ఇది మనం ప్రతి టెక్స్ట్ బుక్, ప్రతి మెథడాలజీ పేపర్లో మూల్యాంకనం ఉంటుంది, లాస్ట్ చాప్టర్ ఉంటుంది. అదేవిధంగా మీరు అందరూ కూడా ఫీల్డ్లో ఎప్పుడైతే టీచింగ్ ప్రాక్టీస్ పోయారో, ఇంటర్న్షిప్ అంటామో 40 రోజులు చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ మనము క్లాస్ 20, 40 డేస్ చెప్పినాక మీరు మూల్యాంకనం చేయడం జరుగుతుంది. సో ఆ లాస్ట్ చాప్టర్ మీరు ప్రత్యేకంగా చదివి దానికి సంబంధించి వివిధ రకాల మూల్యాంకనం, ఎలా మూల్యాంకనం చేయాలి అని పేపర్ పెట్టడం, బ్లూ ప్రింట్ ఇవన్నీ ఫాలో అవుతారు కాబట్టి వాటికి సంబంధించిన అంశాలన్నీ కూడా లాస్ట్ చాప్టర్లో మీరు అందరికీ ఉంటాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని వాటిని అధ్యయనం చేయడం వల్ల ఈ యొక్క విషయాన్ని రాయడానికి ప్రయత్నం చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనం చూసినట్టయితే మళ్ళీ స్కిల్స్ నుంచే, పఠనం నుంచి వచ్చింది. పఠనంలో చాలా రకాలు ఉంటాయి. చిన్న పఠనము, ఆదర్శ పఠనము, మనం తీసుకున్నట్టయితే లౌడ్ రీడింగ్, సైలెంట్ రీడింగ్, ఓకే, మోడల్ రీడింగ్. సో ఇవన్నీ కూడా మనం స్కిమ్మింగ్, స్కానింగ్. సో మనం చూసినట్టయితే రీడింగ్ స్కిల్ నుంచి కూడా నేను ఇంతకుముందు చెప్పాను పేపర్ స్టార్ట్ చేసినప్పుడు భాష అభివృద్ధికి తోడ్పడే 4 స్కిల్స్ నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి, ప్రశ్నలు ఆన్సర్ చేయాలంటే మీకు మీ క్షేత్ర స్థాయిలో అనుభవాలు ఇంపార్టెంట్. వార్షిక ప్రణాళిక మీరందరూ కూడా యాన్యువల్ ప్లాన్ తయారు చేశారు. మరి అది చేసేటప్పుడు ఏ అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి? గ్రంథాలయం ఎలా నిర్వహించాలి? మీ అందరికీ తెలుసు, గ్రంథాలయంకి ఒక రిజిస్టర్ పెట్టాలి, బుక్స్ ఒక పద్ధతిగా పెట్టాలి, బుక్స్కి నంబర్ ఇవ్వాలి, పిల్లలకి బుక్స్ ఇవ్వాలి, తీసుకోవాలి, ఇచ్చేటప్పుడు రిజిస్టర్ రాసుకోవాలి, తీసుకునేటప్పుడు రిజిస్టర్ రాసుకోవాలి. సో చాలా విషయాలు మీకు అన్నీ తెలుసు. అదేవిధంగా భాష విధుల్లోని వైవిధ్యతను విభజించండి. పాఠ్య ప్రణాళిక ప్రభావశీలంగా బోధించడం అభ్యసన వనరులు. ఎలాంటి ఏ అభ్యసన వనరుల ద్వారా మనం భాష పాఠ్య ప్రణాళిక మంచిగా బోధిస్తామంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉండొచ్చు, ఆడియో విజువల్ ఎయిడ్స్ ఉండొచ్చు, ఇంకా చాలా ఉంటాయి ఎగ్జాంపుల్స్. మనం ఏవైతే మీరు టీచింగ్ ప్రాక్టీస్ చేశారో వాటిని ఉపయోగించండి. వాచకాల్లో అభ్యాసాల స్వభావాన్ని వివరించండి. భాష ద్వారా అంతర్జాతీయ అవగాహన అంటే వేరే దేశ భాష నేర్చుకున్నట్టయితే అక్కడ సంస్కృతి, అక్కడి ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. క్లిప్, ఇది కూడా ఏ విధమైన కార్యాచరణ ప్రణాళిక తెలపండి. అంటే మనం చూసినట్టయితే క్లిప్ ప్రోగ్రామ్ సంబంధించి మీకు పేపర్లో ఉంది, దాన్ని ఉపయోగించేసి మీరు ఆన్సర్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నేను గోడ పత్రిక, ఇది అందరికీ తెలుసు, స్కూల్లో మనం నిర్వహిస్తున్నాం. రోజే అంశాలు మనం పత్రిక ఒక పేపర్ మీద రాసి మనం స్కూల్లో డిజిగ్నేటెడ్ ఎక్కడైతే ప్లేస్ ఉంటుందో అక్కడ రోజు పెడతామో అక్కడ పెట్టడాన్ని ఏమంటాం? గోడ పత్రిక అంటాం. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, మదింపు, అభ్యసన కొరకు మదింపు ఎందుకు చేస్తాం? మనము ఏదైతే బోధన అభ్యసన అనుభవాలు మనం పాఠ్యాంశాలు బోధించేటప్పుడు క్లాస్ రూమ్లో బోధన అభ్యసన కృత్యాలు కల్పించి విద్యార్థుల అభ్యసన అనుభవాలు కల్పిస్తామో అవి సరైన విధంగా పిల్లల్లో దానికి సంబంధించి అకాడమిక్ స్టాండర్డ్స్ చేరుకోగలిగిందా లేదా తెలుసుకోవడానికి మనం మదింపు చేస్తాం. క్రియేటివిటీ అంటే ఏమిటి? అంటే డిఫరెంట్గా, అందరికీ అంటే ఆకర్షణీయంగా ఉండే వాటిని మనం డైరీ ఎందుకు రాస్తాం మీకు తెలుసు. అసెస్మెంట్, ఇది కూడా చెప్పాం. అధికార భాష, ఒక ప్రాంతంలో అధికంగా మాట్లాడే భాషను అధికార భాషగా మనం ఉపయోగిస్తాం. బోధన అభ్యాస, TLM, స్టాండర్డ్ భాష గల 2 లక్షణాలు ఏవి? అంశ ప్రణాళిక ఆవశ్యకత ఏమిటి? త్రిభాషా సూత్రం, 3 లాంగ్వేజ్ ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో మనం తెలుగు ఎక్కువ మాట్లాడతాం కాబట్టి తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్. అదేవిధంగా మనము తెలుగు భాష తీసుకున్నప్పుడు అందరు కూడా రెండవ భాషగా నేషనల్ లాంగ్వేజ్ తీసుకుంటాం. హిందీ నేషనల్ లాంగ్వేజ్ ఉంది కాబట్టి ప్రభుత్వం పరంగా ఇది మనకు నేషనల్ లాంగ్వేజ్ ప్రకటించబడ్డది కాబట్టి దాన్ని మనం ఉపయోగిస్తాం. మూడో భాష వచ్చేసి లింక్ లాంగ్వేజ్. ఎప్పుడైతే భారతదేశం బహు సంస్కృతి ఉంటుంది కాబట్టి అందరినీ కలపడానికి మనం ఒక భాష నేర్చుకుంటాం, దాన్ని లింక్ లాంగ్వేజ్ అంటాం. దాదాపు మనం తీసుకున్నట్టే చాలా రాష్ట్రాల్లో ఇది పాటిస్తున్నాం, కానీ ముఖ్యంగా దక్షిణ రాష్ట్రాల్లో, తమిళనాడు రాష్ట్రంలో దీన్ని వ్యతిరేకించడం జరిగింది.
రైట్. మళ్ళీ పట్టణానికి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. అదేవిధంగా డైలిక్స్ కల్లా 2 లక్షణాలు రాయండి. అంటే మొదటి పేపర్లో నేను చెప్పినప్పుడు ఏమన్నానంటే చాలా విషయాలు భాష అభ్యసనం, అదేవిధంగా భాష నేర్చుకున్నట్లు తోడ్పడే 4 స్కిల్స్ మీదనే క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 23 పేపర్ చూద్దాం. రైట్. మళ్ళీ చూసినట్టయితే ఇక్కడ భాష అభివృద్ధి వివిధ కార్యక్రమాలు రిపీట్ అవుతున్నాయి. గ్రంథాలయం, రైట్. అదేవిధంగా ఇది వచ్చేసి లెసన్ ప్లాన్ మీరు రాసి ఉంటారు, పీరియడ్ ప్లాన్ అంటాం. ఇది పెద్ద ప్రాబ్లం ఉండదు, ఇది మీరు రాయగలుగుతారు. ఒకటి వచ్చేసి టెక్స్ట్ బుక్లో ఉంది, రాసుకోవచ్చు. అంటే ఎక్కడ కూడా ప్రశ్నలు ఒక పరిధి దాటి వెళ్ళట్లే. అంటే ఆ రేంజ్లో అదే ఐడియా అదే భాగం తెలుస్తుంది. చూసినట్టయితే ఉక్త లేఖనం, మళ్ళీ చూసినట్టయితే లేఖనం చాప్టర్ నుంచి, రైట్. యాన్యువల్ ప్లాన్, యూనిట్ ప్లాన్ ఇది మీరు రాశారు. మళ్ళీ రిపీట్ అయింది అభ్యసన కొరకు మదింపు. అభ్యసన వనరుగా పాఠ్యపుస్తకం, పరామర్శ గ్రంథాలు. ఓకే, టెక్స్ట్ బుక్, రెమిడియల్ బుక్స్ ఆర్ రెఫరెన్స్ బుక్స్ కదా. అదేవిధంగా ఏ సందర్భాల్లో పిల్లలు మాట్లాడతారు, ఓకే, వాళ్ళ యొక్క సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, వారు లేదా చూసిన అంశాన్ని చెప్పడానికి, వారిలో ఉత్సుకత కలిగించే అంశాన్ని చెప్పడానికి. సో చాలా సందర్భాలు ఉంటాయి, మనం ఒక సందర్భం కాదు అవన్నీ కూడా మనం రాయొచ్చు. బాల సాహిత్యం అనగానే ఏమి? చైల్డ్ లిటరేచర్ అంటే పిల్లలకు పుస్తకాలు, అంటే పిల్లలకు సంబంధించే అంశాలు ఉండే కార్డ్స్ కానీ వాటిని బాల సాహిత్యం అంటారు. అదేవిధంగా అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ మధ్యలో డిఫరెన్సెస్ చెప్పమంటున్నారు. ఇక్కడ చూడండి విద్యా ప్రమాణాల గురించి, అకాడమిక్ స్టాండర్డ్స్. ఒక్కొక్కసారి ఇది 3 మార్కులు వచ్చింది, రేపు పొద్దున 4 మార్కులు కూడా రావచ్చు, 5 మార్కులు కూడా రావచ్చు కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 3, 4, 5 తరగతిలో అభ్యసన సామర్థ్యాలు లేదా విద్యా ప్రమాణాలు, అకాడమిక్ స్టాండర్డ్స్ నేర్చుకోవాలి. చూడండి మళ్ళీ పఠనము, లేఖనం మధ్య గల సంబంధాన్ని వివరించండి, రైట్. స్వీయ లేఖనం, సెల్ఫ్ రైటింగ్. క్లిప్, చైల్డ్ లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, రైట్. రీడ్, ఇది ఒక ఎన్జిఓ పిల్లల్లో పఠన ఆసక్తి పెంపొందించడానికి ప్రతి జిల్లాల్లో, కొన్ని మండలాల్లో, కొన్ని స్కూళ్ళల్లో రీడ్ ప్రోగ్రామ్ అన్నది నడుస్తుంది. అదేవిధంగా నోమ్ చామ్స్కీ భాషను ఏ విధంగా నిర్వచించాడు? వీరి గురించి భాషలో కంపల్సరీ ఒక క్వశ్చన్ ఉంటుంది. కాలంచ ప్రణాళిక అనగానేమి? ఇంటలెక్చువలైజేషన్ అంటే ఏమిటి? ఉపాధ్యాయుడు ఆదర్శ పఠనం ఎందుకు చేయాలి? మోడల్ రీడింగ్ ఎందుకు చేయాలి? అంటే ఆదర్శ పఠనం ఉపాధ్యాయుడు చేసినట్టయితే దాన్ని శ్రవణం చేసిన తర్వాత విద్యార్థులు అదే పద్ధతిగా చేయడానికి ప్రయత్నం చేస్తారు. డెమోక్రటికల్ లిటరసీ అనగానే ఏమిటి? కనీస అభ్యసన స్థాయిలో, అంటే మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ అంటాం దీన్ని, రైట్. అంటే ఒక విద్యార్థి మినిమం ఏమేమి నేర్చుకోవాలి? మామూలుగా మనం తీసుకున్నట్టయితే భాషకు సంబంధించిన అయితే 4 అంశాలు: శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. 2 పొడుపు కథలు. మీరందరూ కూడా కథలు చెప్పుల్లో పర్ఫెక్ట్ ఉంటారు కాబట్టి పొడుపు కథలు రాస్తారు. వ్యక్తిత్వ ప్రయోజనం ఏమిటి? సో మనం ఏం చేసామంటే 2 పేపర్లో కూడా ఒక అనాలిసిస్ చేసినప్పుడు ఏం కనిపిస్తుందంటే దాదాపు ఒక 2 అంశాలు ఏవైతే భాష అభ్యసన అనుభవాలు, అదేవిధంగా భాష అభ్యసన ఏ విధంగా చేయగలుగుతాం, అదేవిధంగా 4 స్కిల్స్ చుట్టే క్వశ్చన్ పేపర్ తిరుగుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒకసారి తెలుగు మెథడాలజీ బుక్స్ని పర్ఫెక్ట్గా చూసుకోండి. ముఖ్యంగా లెసన్ ప్లానింగ్ నుంచి ఒక క్వశ్చన్, ఎవాల్యుయేషన్ నుంచి ఒక క్వశ్చన్, అదేవిధంగా స్కిల్స్ ఏవైతే 4 ఉన్నాయి, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ నుంచి డెఫినెట్గా 3-4 క్వశ్చన్స్ వస్తున్నాయి, రైట్. ఈ దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అయినట్లయితే డెఫినెట్గా మీరు తెలుగు ఎగ్జామ్లో మంచి స్కోర్తో పాస్ అవుతారని ఆశిస్తూ, మరి ఈ అనాలిసిస్ మీకు ఉపయోగపడిందని హోప్ చేస్తూ సైనింగ్ ఆఫ్ యువర్ డాక్టర్ కోలా. బాయ్.